వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. నిశ్శబ్దం, భయంకరమైన నిశ్శబ్దం. కరేబియన్ సముద్రపు అలల సవ్వడి మధ్య ఒక ద్వీప దేశం ఊపిరి బిగబట్టి నిలబడి ఉంది. క్యూబా. ఇప్పుడు ఆ దేశం అంధకారంలో కొట్టుమిట్టాడుతుంది. కానీ ఇది ప్రకృతి ఇచ్చిన చీకటి కాదు, ఒక అగ్రరాజ్యం పక్కాగా గీసిన యుద్ధతంత్రం. ఇరాన్ తర్వాత మా తదుపరి లక్ష్యం క్యూబానే అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ బహిరంగ ప్రకటన చేసిన కొద్ది గంటల్లో క్యూబాలో విద్యుత్తు లైట్లు ఆగిపోయాయి, చమురు ట్యాంకులు ఖాళీ అయ్యాయి, ప్రజల గుండెల్లో వణుకు మొదలైంది. ప్రస్తుత అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్ పీఠం దిగాల్సిందేనని చెప్పి అమెరికా షరతు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. అసలు క్యూబాలో ఏం జరుగుతోంది? ఇది కేవలం పవర్ కట్ మాత్రమేనా, లేక ఒక దేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడానికి అమెరికా ఆడుతున్న గ్లోబల్ పవర్ గేమా? ఆపరేషన్ కరేబియన్పై ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. హవానా వీధులు ఒకప్పుడు ఇంద్రధనస్సుల రంగులమయంగా ఉండేది. సంగీత పారవశ్యంతో నిండి ఉండే ఈ నగరం ఇప్పుడు శ్మశాన వాటికను తలపిస్తుంది. విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో క్యూబా అంధకారంలో మునిగిపోయింది. ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు ఆగిపోతున్నాయి, ఆహారం కుళ్ళిపోతుంది, కమ్యూనికేషన్ వ్యవస్థలు కుప్పకూలాయి. కానీ ఈ చీకటి వెనుక ఒక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇది కేవలం టెక్నికల్ ఫెయిల్యూర్ కాదు, ఇది అమెరికా ప్రయోగించిన ఎనర్జీ వెపన్. చమురు సరఫరాను అడ్డుకొని ఆర్థికంగా ఉరితాడు బిగించి ఒక దేశాన్ని మొకాళ్లపైకి తెచ్చే వ్యూహం ఇది. నేను ఏమైనా చేయగలను, క్యూబాను నా నియంత్రణలోకి తెచ్చుకునే గౌరవం నాకు దక్కాలి. ఇవి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి వచ్చిన హెచ్చరికలు. పర్యవసానం ఎంత దారుణంగా ఉంటుందో క్యూబాలో చూస్తే తెలుస్తోంది. ట్రంప్ తన రెండో విడత పాలనలో అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్ వైపు తన క్షిపణులను గురిపెట్టి విధ్వంసం సృష్టిస్తున్న ఆయన ఇప్పుడు తన సొంత తీరానికి కేవలం 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యూబాపై కన్నేశారు. అమెరికా చరిత్రను ఒకసారి గమనిస్తే అది ఏ దేశంపై అయినా దాడి చేసే ముందు ఇలాంటి ఆర్థిక ఆంక్షలనే ఆయుధంగా వాడుకుంటుంది. ఇప్పుడు క్యూబా వంతు వచ్చింది. చమురు దిగుమతులను అడ్డుకోవడం ద్వారా ఆ దేశ వెన్నెముకను విరిచే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. ది న్యూయార్క్ టైమ్స్ పేల్చిన బాంబు ఇప్పుడు ప్రపంచాన్ని షాక్కు గురి చేస్తోంది. అమెరికా అధికారుల మధ్య జరుగుతున్న అంతర్గత చర్చల్లో ఒకే ఒక్క పేరు వినిపిస్తోంది, మిగెల్ డియాజ్ కానెల్. క్యూబా అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పుకుంటే తప్ప అమెరికా చర్చలకు రాదని, ఆంక్షలు తొలగించదని ఒక రహస్య షరతు విధించినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ఒక దేశపు నాయకుడిని అమెరికా డిసైడ్ చేయాలనుకుంటుందా? ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా? అగ్రరాజ్యం చేస్తున్న ఈ అడుగులు ఒక కొత్త శీతల యుద్ధానికైతే తెరలేపుతున్నాయి. ఒకవేళ అమెరికా క్యూబాను తన గుప్పట్లోకి తీసుకోవాలని చూస్తే ప్రపంచం ఊరుకుంటుందా? ఇక్కడే అసలు చిక్కు మొదలవుతుంది. అమెరికాకు వ్యతిరేకంగా చైనా, రష్యాలు క్యూబాకు అండగా నిలిచే అవకాశం ఉంది. క్యూబా ఒకవేళ చైనా వైపు మొగ్గితే అమెరికా వాకిట్లోనే శత్రువుల స్థావరాలు వెలుస్తాయి. ఇది కేవలం ఒక ద్వీప దేశం సమస్య కాదు, గ్లోబల్ ఆయిల్ మార్కెట్లను, డాలర్ ట్రేడు రూట్లను ప్రభావితం చేసే పెను తుఫాన్. కరేబియన్ సముద్రం ఇప్పుడు ఒక ప్రాక్సీ వార్ జోన్గా మారబోతుందా, లేక మూడు అగ్రరాజ్యాల మధ్య క్యూబా ఒక బలిపశి అవుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. చీకట్లో ఉన్న ప్రజలకు ఆకలి తెలుసు, ఆవేదన తెలుసు, కానీ వారి భవిష్యత్తును ఎవరు గీస్తున్నారన్న పచ్చి నిజం తెలియదు. ట్రంప్ తన పొలిటికల్ లెగసీ కోసం క్యూబాను బలిపీఠం ఎక్కిస్తున్నారా? చమురు ఆంక్షల ద్వారా దేశాన్ని స్తంభింపజేసి అంతర్గత తిరుగుబాటును సృష్టించి పాలకులను మార్చడమే అమెరికా అంతిమ లక్ష్యమా? క్యూబాలో మళ్ళీ వెలుగులు నిండుతాయా, లేక ఈ చీకటి ఒక మహాయుద్ధానికి నాంది పలుకుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. క్యూబా వీధుల్లో లైట్లు ఆరిపోయి ఉండొచ్చు, కానీ ప్రపంచ రాజకీయ యవనికపై చర్చలు మాత్రం వెలుగులు జిమ్ముతున్నాయి. ట్రంప్ మాటలు కేవలం ఎన్నికల స్టంట్స్ కావు, అవి ఒక వ్యూహాత్మక ఆపరేషన్కు సంకేతాలు. చర్చల పేరుతో ఒక దేశ అధ్యక్షుడినే హతమార్చాలని చూడడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. క్యూబా వీధుల్లో లైట్లు ఆరిపోయి ఉండొచ్చు, కానీ ప్రపంచ రాజకీయ యవనికపై చర్చలు మాత్రం వెలుగులు చిమ్ముతున్నాయి. ట్రంప్ మాటలు కేవలం ఎన్నికల స్టంట్స్ కావు, అవి ఒక వ్యూహాత్మక ఆపరేషన్కు సంకేతాలు. చర్చల పేరుతో ఒక దేశ అధ్యక్షుడినే మార్చాలని చూడడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం. క్యూబా ప్రజల ఆకలి కేకలు అగ్రరాజ్యాల అధికార దాహం మధ్య నలిగిపోతున్నాయి. రేపటి కరేబియన్ సముద్రం శాంతంగా ఉంటుందా, లేక రక్తం చిందిస్తుందా అన్నది వేచి చూడాలి.